తులారాశి వారి ఫలితాలు నవంబర్ మాసంలో రెండవ పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ రాశి వారికి కూడా కొన్ని అంటే కొంత తిక్క వేషాలు కూడా ఉంటాయి వీళ్ళకి. అంటే వీళ్ళ విషయం వీళ్ళు పట్టించుకోరు, కానీ పక్కోళ్ళ విషయం గురించి వీళ్ళకి ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. అంటే తులారాశి వారికి కొద్ది కరెక్ట్గా ఉంటుంది స్వామి. తుల అనేది అంటే ఒక తుల అని తెలుసు కదా మీకు, కులమానం ఉంటుంది దాన్ని. మరి అది పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, బ్యాలెన్స్డ్ ఉంటుంది కదా అంటే ఎవరు చెప్పారండి బ్యాలెన్స్ ఉందని? వీళ్ళు మనసులో బయట కనబడడానికి బ్యాలెన్స్గా కనబడుతున్నా మనసులో వీళ్ళ బ్యాలెన్స్ అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. అన్బ్యాలెన్స్ అంటారు కదా, అలాంటివి ఉంటాయి వీళ్ళకి. వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించారు, పక్కోడి గురించి ఆలోచిస్తుంటారు. అది కొంత వీరికి ఇబ్బంది కలిగిస్తుంటుంది. అది ప్రస్తుతాంశంలో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అయినా మరి ఈసారి వీరికి ఈ యొక్క రాశి వారికి, తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో? వివాహం అనుకోవాలి స్వామి, వివాహం అనుకున్నామేమో మా అమ్మాయికి అని కొంతమంది. స్వామి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను స్వామి, ఆ అమ్మాయి నాకు దక్కుతుందా, ఆ అమ్మాయి కూడా ఇష్టపడుతుంది, వాళ్ళ పేరెంట్స్ నన్ను ఒప్పుకోవడం లేదు అనేవాళ్ళు కొంతమంది. స్వామి నేను మంచి పరీక్షలు రాద్దాం అనుకుంటున్నాను, IELTS GRE TOEFL లాంటి పరీక్షల్లో పాస్ అవుతానా, నేను అమెరికా పోవాలనుకుంటున్నాను, వెళ్ళగలనా అనేటువంటి కొంతమందికి. స్వామి పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, సంతానం లేదు స్వామి, ఈ మాసంలో ఈ పక్షంలో సంతాన వార్త చెప్పండి అనేవాళ్ళు కొంతమంది. డబ్బు సంపాదించండి ఎలా, డబ్బు మిగిలాలంటే ఎలా, వ్యాపార వృద్ధి ఎలా, జాతకం మార్చుకునేది ఎలా అనేటువంటి వాటికి కూడా సమాధానం. జాతకం మార్చుకోవడం అంటే గుర్తుపెట్టుకోండి, పుణ్యబలాన్ని పెంచుకోవడం. ఉన్నంతలో రూపాయి ఉంటే 5 పైసలు దానం చేయండి, తప్పకుండా మీకు పుణ్యబలం అనుకూలంగా ఉంటుంది. పుణ్యబలం వల్ల జాతకం మారుతుంటుంది. కొంతమంది ఈ మధ్య నాకు అడుగుతుంటారు, కర్మఫలం ఉంటుంది కదా స్వామి, కర్మఫలం అనుభవించాల్సిందే కదా. కర్మఫలాన్ని తప్పించుకునే అవకాశం, కానీ కర్మఫలాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరగబోతుంది, 180 స్పీడ్లో ఉన్నావు, ప్రమాదం జరగబోతుంది, నువ్వు తప్పించుకోవాలి అన్నప్పుడు కింద పడితే దెబ్బ అవుతుంది, కింద పడితే ఇంకోటి అవుతుంది అన్నది తెలిసినప్పటికీ కూడా ఆ మనిషి ఎలా అవుతుందంటే ఇక్కడ పడ్డది కూడా కింద పడితే కూడా దెబ్బ తక్కువ తగిలేట్టుగా పడుతుంది సరా, అలా మనం ప్రయత్నం చేస్తాం. అలా ప్రయత్నం చేస్తుంది అంటే భగవన్నాస్మరణ చేస్తే దెబ్బ తక్కువ తగిలేట్టుగా, అంటే మనకు ప్రాణం పోయే దగ్గర చేయి రాసుకుపోతుంది, కాలు రాసుకుపోతుంది, ఒక 1 నెల రోజులు కాలు విరిగి 3 నెలలు 4 నెలలు హాస్పిటల్లో ఉంటాం. అది పుణ్యకర్మని పెంచుకొని ఉంటుంది. లేదా మనము పాపాత్మలతో పాపకర్మలు చేసుకుంటూ వావి వరుస లేకుండా అన్నతో చెల్లెలు, చెల్లెతో అన్న, వదినతో మరిది, మరిదితో అక్కతో బావ, బావతో అక్క, ఇలా ఎవరు పడితే వాళ్ళు అక్రమమైనటువంటి వ్యవహారాలు చేస్తూ వావి వరుసలు లేకుండా ఒకళ్ళతో ఒకళ్ళు సంగమిస్తున్నప్పుడు, సంక్రమణమైనటువంటి జాతి పుట్టినప్పుడు ఆ సంకర జాతి వల్ల వచ్చిన ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అది పాపకర్మ. అట్లాంటి వాళ్ళ తిండి చూసినా, అలాంటి వాళ్ళు పెట్టే తిండి తిన్నా మనకి పాపం చుట్టుకుంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటి? ధర్మమే ముఖ్యం. సనాతన ధర్మానికి మించినది ఇంకొకటి లేదు, కాకలేదు. దీన్ని తప్పక ఫాలో అవ్వాల్సిందే. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. పరోపకారార్థం ఇదం శరీరం, పుణ్యబలాన్ని పెంచుతుంది. యజ్ఞంలో ఉండండి, యాగంలో కాస్త పాల్గొనండి, సద్భావనతో ఉండండి, సత్కార్యం చెయ్యండి. అవన్నీ చేయలేమండి. ధ్యానం చేయవయ్యా, ధ్యానం చెయ్యమ్మా, చాలు ధ్యానం చేయి, అనుకూలం ఉంటుంది. కాబట్టి మనకు నిరంతరం భగవన్నాస్మరణ మనకి జరగబోయే ప్రమాదం నుంచి మనకి బుద్ధి విచక్షణ కలుగుతుంది. వేగాన్ని తగ్గించకుండా, వేగంలో కూడా ఏదైనా ప్రమాదాలు పడకుండా భగవంతుడే కాపాడతాడు. సరే, ఏ తర్వాత వీరికి ఏమిటి? ఈ తులారాశి వారికి ఈ పక్షంలో సంతాన యోగం ఉందా? తప్పకుండా ఈ పక్షంలో మీరు సంతాన యోగం పొందుకునే అవకాశం ఉన్నది. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా ఉన్నది. వాహన యోగం ఉన్నది. డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి మంచి శుభవార్తలు వినే అవకాశం. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి బ్రహ్మాండమైన లాభాలు. 2 వారాలు ఈ పక్షం మొత్తం కూడా మీకు సుఖము, ఆనందము, ఆరోగ్యం, ఐశ్వర్యం. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అద్భుతం. ఏమో అకస్మాత్తుగా తొలిసారి మీకు ఎన్నికైన వ్యక్తి తప్పకుండా మంత్రి పదవి పొందుకునే అవకాశం కూడా ఉండవచ్చు. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం ఉన్నది. ఉత్తమమైనటువంటి పేరు ప్రఖ్యాతులు. విద్యార్థులకి IELTS, GRE, TOEFL, GMAT, SAT, వైద్య సంబంధమైనటువంటిది, MBA సంబంధమైనది, అలాగే CA లాంటి పరీక్షల్లో కానీ
ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ, లేదా ప్రైవేట్ సెక్టార్లో మనం ఉద్యోగం కోసం రాసేటువంటి పరీక్షలు కానీ తప్పకుండా మీకు మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. విద్యలో రాణింపు ఉంటుంది. అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ఈ పక్షంలో మీరు రాయబోతున్నటువంటి ఏ పరీక్ష అయినా సరే మీకు విజయాన్ని కలిగిస్తుంది. ఇందులో సందేహం లేదు. స్వామి, నేను దుప్పటి కప్పుకొని పడుకుంటే పాస్ అయిపోతానా? ఈ విషయాన్ని మీ అమ్మగారిని, మీ నాన్నగారిని అడగండి. మీరు దుప్పటి కప్పుకొని పడుకుంటేటైతే మనకి జీవనం ఎందుకు? హాయిగా మీరు చిన్నప్పుడే దుప్పటి కప్పుకుంటే డిగ్రీ పాస్ అయిన తర్వాత లేవచ్చు. మీరు 15 years తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ కోసం లేచి కూర్చోవచ్చు మీరు. అంతే తప్ప దుప్పటి కప్పి పడుకుంటే పాస్ అయ్యేది అనేది అటువంటి మూర్ఖపు కామెంట్స్, మూర్ఖపు ఆలోచనలు చేయకండి. మనము కార్యం చెయ్యాలి, ఒక పని పూనుకోవాలి. పూనుకుంటే భగవంతుడు అనేవాడు మనకి ఏదో రూపంలో మనకి సహాయాన్ని, సంకల్పం నెరవేరుస్తాడు. అటువంటి సంకల్పం ఉండాలి తప్ప లేనిపోయిన అనవసరపు ఏదో నోరుకొచ్చిన కామెంట్ చేస్తే కుదరదండి. ప్రయత్నం వినా నా కార్యం. అసలు ప్రయత్నం చేయకుండా నీకు ఏ కార్యం సిద్ధించదు. కాబట్టి కార్యం సిద్ధించాలంటే ప్రయత్నం తప్పకుండా ఉండాలి. ఇక్కడ నువ్వు రాయబడిన పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తావని చెప్తున్నాను నేను. సో అప్పుడు ఏమవుతుంది? నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగా ఉంటుంది. జాతకం బాగున్నప్పుడు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రెజెంటేషన్ బాగా ఉంటుంది. జాతకం బాగాలేనప్పుడు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగుండదు, ప్రెజెంటేషన్ ఉంటుంది, మైండ్ ప్రెజెంటేషన్ ఉంటుంది, కానీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు అక్కడ. దానివల్ల అటెంప్టేషన్ తగ్గుతుంది, దానివల్ల పర్సెంటేజ్ తగ్గుతుంది. ఒకసారి తప్పుడు సమాధానం రాసే అవకాశం ఉంటుంది, ఒక ప్రశ్నకి ఇంకో ప్రశ్న సమాధానం రాసే అవకాశం ఉంది. బట్ ఈ పక్షంలో మీకు అటువంటి ప్రమాదం లేదు. విద్యార్థులు దానికి మంచి లాభాలు ఉన్నాయి. ఉద్యోగుల అనుకూలత, మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విద్యలో రాణింపు, ఉద్యోగుల అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ అనుకూలత, ఈవెంట్ చేసే వారికి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్ కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి బాగా ఉంది. అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందాల అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బాగా ఉంటుంది. వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతర స్థితి. సోషల్ మీడియా జర్నలిస్ట్ వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. మీకు అత్యంత అనుకూలవంతమైన అత్యంత అనుకూలవంతమైన పక్షంగా ఈ పక్షము ప్రతిపక్షము కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద స్థితి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.